సంగారెడ్డిలో దంతేరాస్ దగదగలు కనిపించడం లేదు. బీసీ బంద్ ఎఫెక్ట్ తో పాటు బంగారం ధరలు ఆకాశాన్ని అంటడంతో వినియోగదారులు గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో జ్యువెలరీ షాపులు వెలవెలబోతున్నాయి. ఇక ఇదే అంశంపై సంగారెడ్డి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. అక్షయ తృతీయ, ధనత్రయోదశి ఈ రెండింటిని కూడా మంచి దినాలుగా భావిస్తారు భారతదేశంలో. ముఖ్యంగా తెలంగాణలో కూడా ఈ రోజున తప్పనిసరిగా ధనత్రయోదశి రోజున ఒక గ్రామ బంగారమైన ఇంటికి తీసుకెళ్లాలని కోరుకుంటారు. ఎందుకంటే గ్రామ బంగారం తీసుకెళ్ళిన లక్ష్మీదేవి మా ఇంట్లో ఉంటుందనే భావన ప్రజల్లో ఉంటుంది. అయితే ఈ యొక్క బంగారం కొనుగోలు చేయాలనుకున్నటువంటి ధనత్రయోదశికి బీసీ సంఘటించినటువంటి బంధు ఏదో ఆ బంధు ప్రభావం బాగా పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే కస్టమర్స్ షాపులోకి వస్తున్నారు. మనతో పాటు ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి దత్తు, ఎట్లా ఉంది పరిస్థితి షాప్లో? ధనత్రయోదశిని తప్పనిసరి ఒక గ్రామ బంగారం ఇంటికి కొనుగోలు చేయాలనుకుంటారు. ఈసారి వ్యాపారం ఎలా ఉంది సార్? కంపేరింగ్ టు లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే మాత్రం సేల్ అనేది అంత ఎక్కువగా అయితే లేదండి. ఇంకోటి ఏంటంటే ఈ బీసీ సంక్షేమ సంఘంది మనకు స్ట్రైక్ ఏదైతుందో దానివల్ల కూడా బిజినెస్ బాగా దెబ్బతిన్నది ఈసారి అయితే. ఇంకోటి ఏంటంటే మనకి ధనత్రయోదశి అనేది చాలా పెద్ద పండగలా ఫీల్ అవుతారు మన తెలుగు ప్రజలు ఇక్కడ. సో దాని గురించి అంటే ఒక గ్రామ బంగారమైనా కొనాలనుకుంటారు కంపల్సరీ అట్లా. ఇంకోటి ఏంటంటే బంద్ ప్రభావం ఏంటంటే కస్టమర్లు అందరూ ఈరోజు షాప్ క్లోజ్ ఉందనేసి కస్టమర్ కూడా రావడం మానేస్తారు. ఇంకోటి ఇప్పుడిప్పుడే కొంతమంది మనకు కాల్ చేసుకొని తెలుసుకొని వస్తున్నారు, ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. అంటే ముఖ్యంగా మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. ఆసియాలోని అతిపెద్ద పరిశ్రమ అంటే ఈ పరిశ్రమలో 29 రాష్ట్రాల నుంచి ఉంటారు, ప్రజలు ఉంటారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. ధనత్రయోదశి, అక్షయ తృతీయ అంటే కూడా బాగా బంగారం కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. గత ఏడాది కూడా బిజినెస్లు బాగా ఉన్నాయని చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు. వారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా ఉన్నారు? కొనుగోలు చేయడానికి వచ్చారు కదా, గత ఏడాది కొన్నారు, ప్రతి సంవత్సరం కొంటారు మీరు ధనత్రయోదశికి? లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ కొంటాం సార్. అప్పటి కాస్ట్ని బట్టి ఆఫ్తులా పావుతులా అట్లా కొంటాం. ఈసారి కూడా కొంచెం మంచిగా కొందాం అనుకున్నాం, కానీ మరీ 1,33,000 ఉందంటే ఈరోజు రేటు. అందుకే చిన్న ఐటమే కొందామని అనుకుంటున్నాం. పొద్దు నుంచి బంద్ ఉంది, ఎట్లా తెలుసుకొని వచ్చారు? ఈ షాప్ అతను పరిచయం అయినా ఫోన్ చేసి వచ్చినాం సార్, ఓపెన్ చేసినామంటే. ఇది పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నప్పుడు గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది బిజినెస్ కూడా చాలా తగ్గింది. బంగారం ధర కూడా పెరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా వ్యాపారాన్ని ఎక్కువ ఊహించుకున్నాం. ఎందుకంటే నార్త్ ఇండియన్స్, ఉత్తర భారతీయులు ఎక్కువగా ఉన్నటువంటి పటాన్ చెరువు, పాషమేర నుంచి కూడా బిజినెస్ వచ్చేది. కానీ ఈసారి మాకు ఎక్కువ బిజినెస్ రాకుండా పోయింది. బంధు ప్రభావంతో పాటు ఏదైతే బంగారం యొక్క ధర కూడా పెరిగిపోవడంతో వ్యాపారం పూర్తిగా డల్గా కనిపిస్తుందని కూడా వ్యాపారులు చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కస్టమర్స్ ఒకవైపు ఏమో ధరలు పెరగడం వల్ల కొనుగోలు చేయలేకపోతానని చెప్పే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్, పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.